వాసవి అర్బన్ ప్రాజెక్ట్ 2026 ఆగస్టు వరకు పూర్తి చేస్తామని వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ చందా స్పష్టం చేశారు. కరోనా ఇతర కారణాలతో నిర్మాణ సంస్థలకు రెరా ఏడాది గడువు ఇచ్చిందన్నారు. వాసవి బాచుపల్లి అర్బన్ ప్రాజెక్ట్ నిర్మాణం ఏడాది ఆలస్యమైందని అంగీకరించారు. దీనిపై కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందొద్దని తేల్చి చెప్పారు. బాచుపల్లి వాసవి వద్ద బ్యాంక్ ఈఎంఐ కోసం కస్టమర్లు ఆందోళనకు దిగారని తెలిపారు. కస్టమర్స్ బ్యాంక్ ఈఎంఐకి నిర్మాణ సంస్థలకు సంబంధం ఉండదని తేల్చి చెప్పారు. చెరువు కబ్జా చేశామనే ఆరోపణలను అభిషేక్ చందా తోసిపుచ్చారు. ఇప్పటికే హెచ్ఎండిఏ క్లియరెన్స్ వచ్చిందని ఆ విషయంలో కస్టమర్లు ఆందోళన చెందవద్దని తేల్చి చెప్పారు. వాసవికి చెందిన అన్ని ప్రాజెక్టులో నిర్మాణాలు నిర్దేశిత సమయానికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అందివ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమము మా చైర్మన్ గారు చేపట్టారు. దీనికి మీ ద్వారా అందరూ మీకు సహాయపడండి, మాకు వీలైన సాయం చేయండి. ఇప్పుడున్న మార్కెట్ లాస్ట్ 2 ఇయర్స్ పరిస్థితి కొద్దిగా మోడరేట్ గా ఉంది. అది వీక్ అని చెప్పుకోలేము, అట్లే స్ట్రాంగ్ అని చెప్పుకోలేము, మోడరేట్ గా ఉంది ఇప్పుడు మార్కెట్ పొజిషన్. కాబట్టి ఇటువంటి దాంట్లో కస్టమర్స్ అందరూ కూడా మాకు సహకరించి, మీడియా వాళ్ళందరూ కూడా మాకు సహకరించి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎటువంటి వివరాలకు కూడా మేము చెప్పడానికి ఎనీ టైం సిద్ధంగా ఉంటాము. నిజాలను మీ ద్వారా అందరికి అందించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. సో నిన్న నిరసన కార్యక్రమం మీరు చూస్తే కనుక ఎంతో మంది అక్కడ నిరసన చేయడం జరుగుతున్నది. సో దీంట్లో ప్రాజెక్ట్ డిలే అయితే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ మాకు ఈఎంఐ మేము కడుతున్నాము, మా ఈఎంఐ మాకు రిటర్న్ ఇవ్వండి, ఇది ఒకటే డిమాండ్ వాళ్ళది. కస్టమర్స్ డిమాండ్ మేము ఈఎంఐ పేమెంట్ చేస్తున్నాము, మా ఈఎంఐ మాకు కావాలి, మాకు బర్డన్ గా ఉందని. ఒక సంస్థ ఫ్లాట్లు విక్రయించేటప్పుడు ఫ్లాట్లు విక్రయ కార్యక్రమంలో ఇది రేరా బౌండ్, హెచ్ఎండిఏ బౌండ్ రెండు ఈ కంప్లైంట్స్ తోనే మేము నడుస్తున్నాం. రెండు రెగ్యులేటరీ కంప్లైన్సెస్ తో. ఈ రెగ్యులేటరీ కంప్లైన్సెస్ తో నడిచినప్పుడు మేము ఫ్లాట్ విక్రయాలు చేసినప్పుడు ఈ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ వైజ్ మేము డబ్బు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక స్లాబ్ అయిన తర్వాత 10% ఇవ్వండి, ఇంకొక స్లాబ్ అయిన తర్వాత 15% ఇవ్వండి, ఫినిషెస్ అయిన తర్వాత 10% ఇవ్వండి. ఆ ప్రకారంగానే కస్టమర్లు అన్ని కూడా డబ్బు మాకు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాతనే డిమాండ్ రేజ్ చేయడం జరిగింది. ఇంకో కొంతమంది ఏదో ప్రచారం చేసి మేము లేట్గా పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నాం కస్టమర్ దగ్గర అని. అబ్సల్యూట్లీ ఫాల్స్. మేము 1 రూపీ కూడా ఎవరి దగ్గర ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయలేదు ఇంతవరకు. వాళ్ళు వాళ్ళ సొంత డబ్బు పెట్టి కొనుక్కుంటారా, లేదంటే వాళ్ళు బ్యాంకు లోన్ తీసుకొని కొనుక్కుంటారన్న విషయం వాళ్ళ వ్యక్తిగతం. మాకు యాజ్ అ బిల్డర్గా సంబంధించిన విషయం కాదు. కస్టమర్స్ కొద్దిగా మేము అన్ని డేటా అయితే ఆల్రెడీ మనం మెన్షన్ చేశాము. ఎవరైనా క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, దానికోసం మేము సహకరిస్తాము. వాళ్ళకు 3 months లోపు వాళ్ళ ఫ్లాట్ అమ్మివ్వడం కానీ, లేదంటే అంతకన్నా ముందు ఎవరన్నా కస్టమర్స్ రీసేల్ చేస్తే వాళ్ళ డబ్బు కానీ వాళ్ళకి అందివ్వడానికి మేము ఎప్పుడు కూడా ముందుకు ఉన్నాము. కాకపోతే మీరు ఏదైనా పరిష్కారం అనేది కూర్చొని మా వద్ద మాట్లాడితే వస్తుంది, కానీ ఇలా నిరసన కార్యక్రమాలు తెలియజేసుకుంటే ఎటువంటి హెల్ప్ అనేది మేము ఎక్స్టెండ్ చేయక పాసిబుల్ ఉండదు.